ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నారు. పల్నాడు జిల్లా లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా అలవాటయ్యాం, తెల్లగా ఉండాలని అలవాటయ్యాం. దీనివల్ల మన ఆరోగ్యానికి మీరు చూస్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే అది గేట్వేగా తయారవుతుంది సర్వరోగాలకి. అందుకే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, యోగా చేయండి, ప్రోటీన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికోసమే సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇలాంటి సందర్భంలో డిమాండ్ డ్రివన్ ప్రపంచం అంతా పరిస్థితులు మారాయి, దేశం అంతా మారాయి, ఆహార ఉత్పత్తులు పెరిగిపోయినాయి. ఇంకా 2-3 సంవత్సరాలకు సరిపోయే ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. గోడౌన్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితుంది. భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వస్తున్నాయి. రెండోది కూడా ఎక్కడికక్కడ నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర అంటే వరి, తెలంగాణ అంటే మెట్ట పంటలు. ఇప్పుడు ఆంధ్రాని డామినేట్ చేసి తెలంగాణ మొత్తం వరికెళ్లిపోయారు. కానీ ఇక్కడ నేను ఒకటే ఆలోచించాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో వరికి రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని ముందుగానే చూసి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, రాష్ట్రం మొత్తం వాణిజ్య పంటలు రావాలని, ఆంధ్ర మొత్తం పామాయిల్ గాని, కాఫీ గాని, అక్వాకల్చర్ రావాలని ముందుకు పోయాం. అయితే ఇక్కడ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మన మామిడి వెలవెలబోయింది, అరటి దెబ్బతినింది, రొయ్య గిజగిజలాడే పరిస్థితికి వచ్చిన ధరలు పడిపోయినాయి. దీనివల్ల ఖర్చులు పెరిగాయి. అయితే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేస్తే రైతాంగాన్ని కాపాడుకోలేం. కాబట్టి ఎంతైనా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. మొన్నే చెప్పాను, ఎవరైతే మన ప్రాన్ రైతులున్నారో అక్వా రైతులకి ఒకేసారి 12 రూపాయలు కేజీ ధర వేస్తే, ఫీడ్ వేస్తే కాదు, 8 రూపాయలకే పరిమితం కండి, 4 రూపాయలు తగ్గించమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు తోతాపూరి మామిడి అమ్మలేకపోతే పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా 4 రూపాయలు కేజీకి ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఒక్కొక్క మెట్రిక్ టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన ఏదైతే ఇక్కడ మీరు చూస్తే పొగాకు సమస్యలు వచ్చాయి. పోయిన సంవత్సరం 295 కోట్లు ఖర్చు పెట్టి బర్లీ తుబాకుని ప్రభుత్వం కొన్నాం. ఈ సంవత్సరం మళ్లీ మామూలు టొబాకో కూడా, పొగాకు కూడా ఎక్కువ వేశారు. దీనివల్ల ప్రొడక్షన్ పెరిగింది, రేట్లు పడిపోయినాయి. ఆక్షన్లో భాగస్వాములు కాకుండా వ్యాపారస్తులు కూడా అటు ఇటు ఉండే పరిస్థితికి వచ్చారు. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను, 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీలు లేదు. రెండోది, వచ్చిన పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపో ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేసి